ఉద్యానవన శాఖల కొలువులు భర్తీ చేయాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కొద్ది రోజులుగా ధర్నా చేస్తున్నా సర్కార్ పట్టించుకోకపోవడంతో 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. డిమాండ్ల మీద సర్కార్ సానుకూలంగా స్పందించేదాకా దీక్ష కొనసాగిస్తామని చెప్తున్నారు. హార్టికల్చర్ డిప్లొమా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కొలువుల కోసం పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఏటా కోర్సు పూర్తి చేసుకుని విద్యార్థులు బయటకు వస్తున్న జాబ్ నోటిఫికేషన్ మాత్రం వేస్తలేరు. దీంతో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం 29 రోజులుగా దీక్ష చేస్తున్నారు విద్యార్థులు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో అర్హతలున్న తాము చిన్న చిన్న జాబ్స్ చేసుకోవాల్సి వస్తుందని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు విద్యార్థులు. ఇక హార్టికల్చర్ల డిప్లొమా కోర్సులు చేసిన విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కోర్సులు ప్రారంభించినప్పటి నుంచి ఈ కోర్సులకు సంబంధించి ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 years నుంచి ప్రతి మినిస్టర్కి అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మాకు జాబులు కావాలి, మా హెచ్ఓ పోస్ట్ కోసం ఒక జియో చేయండి అని చెప్పేసి 2 years నుంచి మేము మినిస్టర్ల చుట్టూ తిరుగుతున్నాము. వాళ్ళు ఎంతసేపు ఉన్నా మాకు టైం పడుతుంది, చేస్తామని చెప్పారు. ఇలా చూసి 2 years తర్వాత వీళ్ళు ఇలా చెప్పారని చెప్పేసి మేము ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాము. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి మాకు స్పష్టమైన జీవో ఇచ్చి హామీ ఇచ్చేంత వరకు ఈ దీక్షను విరమించలేదని తెలియజేసుకుంటాం. రాష్ట్రంలో ప్రస్తుతం కోర్సు పూర్తయిన విద్యార్థులు చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్నామని చెప్తున్నారు. ఎప్పుడైతే మేము గ్రాడ్యుయేట్స్ ఇప్పటి నుంచి సంవత్సరం ఇంతమంది బయటికి వస్తారో వాళ్ళను రిక్రూట్మెంట్ చేసుకొని ఎప్పుడైతే నెక్స్ట్ ఫర్దర్గా ఏమన్నా నెక్స్ట్ జస్టిఫికేషన్ కానీ తర్వాత ఏమైనా డెవలప్మెంట్ హార్టికల్చర్ ఇంప్రూవ్ కావాలంటే ఓన్లీ హార్టికల్చర్ గ్రాడ్యుయేట్స్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అది గత 30 days నుంచి మేము నిరాహార దీక్ష చేసినామని, ఎన్ని స్ట్రైక్లు చేస్తున్నామని గవర్నమెంట్ అయితే ఏం రెస్పాండ్ కావడం లేదు. అలాగని చెప్పేసి 2 days బ్యాక్ ఈరోజు 3rd day ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేసినాం. మా గవర్నమెంట్ నుంచి సరైనటువంటి జస్టిఫికేషన్ కానీ సరైన హామీ వచ్చేంత వరకు మాత్రం మా ఈ దీక్ష ఇలాగే కొనసాగుతుందని మేము మా స్టూడెంట్స్ తరఫున అందరం తెలియజేసుకుంటున్నాం. ప్రతి మండలానికి ఒక హార్టికల్చర్ ఆఫీసర్ తో పాటు 3 హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యల్ని పరిష్కరించేదాకా దీక్షలు కొనసాగిస్తామంటున్నారు. మేము ఇప్పటికీ స్ట్రైక్ చేసి 29 రోజులు అవుతుంది. మా ప్రత్యేక డిమాండ్స్ ఏంటంటే ప్రతి మండలానికి ఒక ఉద్యాన అధికారిని నియమించాలని, ఉద్యాన అధికారి కింద 3 ఉద్యాన విస్తీర్ణ అధికారులు ఉండాలని, ఇంకొకటి కాంట్రాక్ట్ అర్హత లేని వాళ్ళని ఇప్పుడు కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నారు, వాళ్ళని తొలగించి అర్హత ఉన్న వాళ్ళని తీసుకోవాలని మా ప్రత్యేక డిమాండ్స్. ఇంతవరకు కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మాకు సరైన జస్టిస్ జరిగేంత వరకు ఈ దీక్ష అనేది కొనసాగిస్తాము. ఐసీఆర్ నామ్స్ ప్రకారం ప్రతి 5000 acresకి ఒక హెచ్ఓ ఆఫీసర్, ప్రతి 2500 acresకి ఒక హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నియామకాలు అనేవి జరగాలి. కానీ ఈ పర్సంటేజ్లో జరగకపోగా 17 years ఆఫ్ డిప్లొమా కోర్సులో ఇప్పటివరకు ఒక్క గవర్నమెంట్ రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. అది కూడా పక్కన పెడితే ఆ ప్లేస్లో కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకుంటున్నారు. వాళ్ళ అర్హత ఏంటంటే మెయిన్ డిగ్రీ 10th class మీద వాటి మీద తీసుకుంటున్నారు. వాళ్ళని తీసేసి డిప్లొమా చదువుకున్న పిల్లలకు ఆపర్చునిటీ ఇవ్వాలి. విద్యార్థుల ఆందోళనలతో హాస్టల్లో కరెంట్, మెస్ బంద్ పెట్టారు. దీంతో గత 18 రోజుల నుంచి శిబిరం దగ్గరనే వంట చేసుకుని నిరసన తెలుపుతున్నారు విద్యార్థులు.